హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బజ్జీ మిర్చి చూపిస్తున్నాను. దానికోసం మనకు కావాల్సిన లావుగా ఉన్న మిర్చీలను తీసుకొని క్లీన్ చేసి క్లాత్లో ఆరబెట్టుకొని మధ్యలో కట్ చేసుకొని సీడ్స్ తీసేయాలి. ఆ కట్ చేసుకున్న మధ్యలోనికి మసాలా పెట్టడానికి కొద్దిగా చిక్కగా చింతపండు రసాన్ని తీసుకొని కొద్దిగా శనగపిండిని వేసి కొద్దిగా దంచుకున్న ఓమను వేసి కలుపుకొని మిర్చి మధ్యలో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండి కోసం శనగపిండిని తీసుకొని అందులో కారము, సాల్టు, కొద్దిగా బియ్యం పిండి, సోడా, పసుపు వేసుకొని వాటర్ పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. పల్చగా ఉండకూడదు. ఇలా చిక్కగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండి ఎప్పుడైనా సరే ఉండలు లేకుండా ఇలా చిక్కగా కలుపుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుని ఒక పొడవైన గ్లాస్ తీసుకొని మనం మిక్స్ చేసుకున్న పిండిని అంతా ఇందులో పోసి మనం కట్ చేసుకొని మసాలా పెట్టుకున్న మిర్చిని ఇందులోనికి ముంచి ఆయిల్లో వేస్తే బజ్జీ రెడీ అవుతుంది. టేస్టీ బజ్జీలు రెడీ. సాయంకాలం తింటే ఇంకా బాగుంటుంది. దానికి మనం మిర్చిల పైన మసాలా వేయడానికి కారము, సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసి మిర్చి అయిన తర్వాత చల్లుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ.